నమస్తే. మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన విషయం అంటే రాఖీ పండుగ. అంటే ఈ రాఖీ పండుగ అన్నా చెల్లెల అనుబంధానికి, అక్కా తమ్ముళ్ళ మమకారానికి, ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ రాఖీల విక్రయాలు ఏ విధంగా ఉన్నాయి, రాఖీల కొనుగోలు ఏ విధంగా ఉన్నాయి, అక్కా చెల్లెళ్ళు ఆడపడుచులు రాఖీల కొనుగోలుకు ఎలాంటి ఉత్సాహాన్ని ఆసక్తిని చూపుతున్నారనే విషయాన్ని తెలుసుకోవడానికి మనం ఈరోజు ఫీల్డ్ మీదకి వచ్చాం. వ్యాపారస్తులతో మాట్లాడితే కూడా ఈసారి ఒక 20% రాఖీల ధరలు పెరిగాయని, గతం కంటే ఎక్కువ డిజైన్లు, మోడల్స్, రకరకాల రాఖీలు, రంగురంగుల రాఖీలు ఈసారి మార్కెట్లోకి వచ్చాయని, రాఖీల వెరైటీలకు తగ్గట్టు ధరలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఈసారి వ్యాపారాలు సంతృప్తికరంగానే ఉన్నాయని వ్యాపారస్తులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఆ రాఖీల స్పెషల్ స్టోరీని మనం చూద్దాం. ఇప్పుడు ఈ రాఖీలు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతాను మీరు? ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. ఇయరే ఫస్టా? ఇయర్. అంటే ఎక్కడ నుండి తెస్తారు మీరు రాఖీల్ని? పెద్దపల్లి, ఖమ్మం, హైదరాబాద్. పెద్దపల్లి, ఖమ్మం, హైదరాబాద్ తెస్తారా? అంటే మీకు హోల్సేల్గా ఇస్తారా అక్కడ? హోల్సేల్ ఇస్తారండి. ఇప్పుడు ఈసారి అంటే రేట్లు ఎట్లున్నాయి, మీ గిరాకీలు ఎట్లున్నాయి? గిరాకీ ఇంకా ఏం మూమెంట్ లేదు, ఇంకా స్టార్ట్ కాలేదు. చూడాలి రేపు ఎట్లా ఉంటుందో. అంటే ఎట్లుంటుందని ఆశిస్తాను మీరు? ఏమో మంచిగానే ఉంటుందని చూస్తున్నాను. మంచిగానే ఉంటుంది అనుకుంటారా? ఎన్ని డిజైన్లు ఉన్నాయి మీ కాడ? 100+. అంటే లాస్ట్ రేంజ్ ఎంత వరకు ఉంది కాస్ట్? ఎంత ఉందమ్మా? 5 రూపాయల కాడ నుంచి 500. 5 రూపాయల నుంచి 500 వరకు ఉంది. అంటే మంచి మంచి డిజైన్స్ ఉన్నాయా? లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయండి, ఉన్నాయి. అంటే వచ్చిన పబ్లిక్ అంటే ఎవరైతే వినియోగదారులు ఉంటారో రాఖీలు ఆడబిడ్డలు సాటిస్ఫై అవుతారా మీ ధరలకు? అవుతారండి, అవుతారు. ఆ నమ్మకం ఉందా? ఉన్నదండి. మీరు రాఖీలు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ అమ్మకాలు కొనసాగిస్తారు? గత 30 సంవత్సరాల నుంచి నేను ఈ రాఖీ బిజినెస్ చేస్తున్నాను. అంటే ఎట్లా అనిపిస్తుంది ఈ సంవత్సరం రాఖీ ప్రత్యేకత ఏమైనా ఉందా? ప్రత్యేకత అంటూ ఏం లేదు, కానీ అన్ని కొత్త కొత్త మోడల్ రాఖీలు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చినాయి. ఇదివరకు అంటే మంచి మంచి డిజైన్లు, మంచి మంచి మోడల్స్ అందుబాటులో ఉన్నాయి మనకు ఈసారి. అంటే ధరలు ఎట్లున్నాయి రాఖీలు? ధరలు కూడా దానికి తగ్గట్టే ధరలు కూడా పెరుగుదల ఉన్నది. అన్ని ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు గట్లా అన్నీ పెరిగినాయి కాబట్టి ఈ రేట్లు ఇందులో కొద్దిగా ఎగస్ట్రా ఉంది లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం. అంటే ఎంత పర్సెంట్ పెరగచ్చు లాస్ట్ ఇయర్కి ఇప్పటికి? లాస్ట్ ఇయర్కి ఇప్పటికి 20% అయినా పెరిగిందండి మనకి. అంటే ప్రజలకైతే అందుబాటులో ఉన్నాయి ధరలు? అందుబాటులో, ప్రజలకు అందుబాటులోనే ఉంది. మనకు హోల్సేల్ రిటైల్ చూసుకొనే ఇస్తున్నాం మేము మాకర్ అయితే. ప్రతి ఇయర్ రాఖీలు కంటిన్యూటీ పెరుగుతూనే ఉన్నాయి. అదే కట్టడం కూడా అదే విధంగా ఉంటుంది. చాలా బాగుంటుంది రాఖీ. ధరలు పెరిగినప్పుడు కొనే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? బాగుంది. రాఖీ పెరగడం అంటే ఏం లేదండి, ఫ్యాన్సీ మోడల్స్ బట్టి రాఖీ రేట్స్ ఉంటున్నాయి. అంటే గతంలోకి ఇప్పటికే ఉన్న రేట్లు పెరిగినట్టు అనిపిస్తుంది? లేదా అట్లేం లేదు, మామూలుగా కథలు ఉంటాయి. రేట్స్ పెరిగినా కూడా అందులో వెరైటీ ఉంటుంది తప్ప నో ప్రాబ్లం. బాగా మీ దగ్గర ఎన్ని రకాల డిజైన్లు ఉన్నాయి? ఒక ఉంటాయి 150, 200 రూపాయలు, 300 రకాల వెరైటీస్ ఉంటాయి. అంటే దాంట్లో ఏమన్నా పేర్లు చెప్పగలరా? చాలా రాఖీలు, ఇప్పుడు సుబ్బు రాఖీ అనేసి, శ్రీ రాఖీ అని చెప్పేసి, సంఘం అనేసి చాలా రకాల మోడల్స్, చాలా కంపెనీస్ ఉంటాయి దాంట్లో. పబ్లిక్ ఆసక్తి చూపెడతారా? చాలా చాలా హ్యాపీగా, చాలా బాగుంటుంది. స్పందన ఎట్లుందంటారు? చాలా బాగుంది. రాఖీ ఎప్పుడైనా అన్నచెల్లెల అనుబంధం కాబట్టి చాలా బాగుంటుంది. ఈ అన్నచెల్లెలు ఏంటంటే ఈ యొక్క స్పెషల్ ఇంతకుముందు ఏంటంటే చిన్న చిన్న మనస్పార్థాలను కూడా ఈ రాఖీతో మొత్తం హ్యాపీగా మళ్ళీ కలిసిపోతుంటారు కాబట్టి చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు మీరు ఎస్ఆర్ఆర్ ట్రేడర్స్ అంటే ఇక్కడ 365 రోజులు బాంబులు కూడా కేజీల చొప్పున అమ్ముతారు. అందులో మీ ఎస్ఆర్ఆర్ బ్రాండ్ రాఖీలు కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే గత సంవత్సరం నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తుండ్రు. అంటే డైరెక్ట్ కంపెనీ నుంచి తెప్పిస్తారా? అవునండి, మాదే తయారండి. పెద్దపల్లిలో మా తయారుంది. అక్కడ నుంచి ఇక్కడికి కూడా సరుకు వస్తుంది. ఇక్కడ కూడా అమ్ముతుంటాం హోల్సేల్ ధరలకి. అక్కడ ఏ విధంగా అమ్ముతారో ఇక్కడ కూడా అదే విధంగా అమ్ముతారు. అన్ని హోల్సేల్ ధరలకి అమ్ముతుంటాం. మాకు తెలిసి చాలా గ్రామాలకు హోల్సేల్గా మీరే సప్లై చేస్తారని తెలిసింది. అవునండి, మా హెడ్ ఆఫీస్ కానీ ఇక్కడ కానీ 2 దిక్కుల నుంచి వెళ్తుంటాయి. అంటే ధరలు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వరకే ఇస్తాం. బయట అయితే ఒక 20-30% కలుపుతారు, కానీ మా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వరకే అమ్మేస్తాం. అదే అంటే నాకు తెలిసింది కస్టమర్ల నుంచి కూడా ఓ 10 రూపాయల రాఖీ బయట చూస్తే 50 రూపాయలు, 60 రూపాయలు, 40 రూపాయలు ఉన్న అంటే చాలా తక్కువ ధరకి ఇక్కడ ఉందని తెలిసి, ఇది వాస్తవమేనా? అవునండి, ఇక్కడ 3 రూపాయలు ఉండే రాఖీ బయటకు వెళ్తే 10 రూపాయలు ఉంటుంది మినిమం. అంటే మీ కంపెనీ బ్రాండ్ కాబట్టి, తయారీ కాబట్టి తక్కువ రేట్లో దొరుకుతుంది. అంటే ఈ సంవత్సరం ఎట్లుంది మీకు గిరాకీ?
ఈ సంవత్సరం బాగానే ఉందండి. తెచ్చినంత వరకు వచ్చాయి, కొద్దిగా మిగిలాయి. ఇంకా ఒకటే రోజు ఉంది కాబట్టి తొందరగా అమ్మేసాం. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఉంచకూడదు అనే ఉద్దేశంతో మొత్తం అమ్మేస్తున్నాం. అంటే వెరైటీలు డిజైన్లు ఉన్నాయి. దీనిలో కూడా చాలా రకాలు వచ్చాయండి ఈ సంవత్సరం. అన్నీ వచ్చిపోయాయి, కొద్ది రకాలే మిగిలాయి. అంటే మొత్తానికైతే ఈసారి రాఖీ పౌర్ణమి సందర్భంగా సాటిస్ఫై. అవునండి, సాటిస్ఫై ఈ సంవత్సరం కూడా. చూశారు కదా, రాఖీలు ఈ సంవత్సరం ప్రత్యేకంగా వివిధ వెరైటీల్లో డిజైన్లలో చూడముచ్చటగా అన్నా తమ్ములని ఆకర్షించే విధంగా అక్కా చెల్లెళ్ళ అన్నా తమ్ముల ఆ ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే ఈ రాఖీ పండుగ ఈసారి విజయవంతం కాబోతుందని, అందరి ఆత్మీయతలకు ప్రేమానురాగాలకు మంచి ఆదరణ చూపుతుందనే విషయాన్ని కూడా మనం చెప్పొచ్చు. వ్యాపారస్తులు కూడా సంతృప్తిగా ఉన్నారు, కొనుగోలుదారులు కూడా సంతృప్తిగా ఉన్నారు. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్.